దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలో చేరబోతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలాన్ని ఇస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మాధురి కూడా ఈ చర్చకు ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో పూర్తిగా కటిఫ్లో ఉన్నారు దువ్వాడ. వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేయడం, పార్టీ క్రమశిక్షణ తప్పారని, ఈ నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకుంటున్నామంటూ వైసీపీ ప్రకటించారు. అప్పటి నుంచి దువ్వాడ కూడా వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. కానీ జగన్ అంటే ఆయనకు అభిమానం ఉందని చెప్తూ వస్తున్నారు. ఏడాది కిందట వైసీపీ నుంచి దువ్వాడ బయటకు వచ్చేశారు. జగన్తో పూర్తిగా తెగిపోయాయి సంబంధాలని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి గొడవలు కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన నియోజకవర్గంలో ఆయన పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్లే తన మీద కుట్రలు చేశారని, తన కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని, ఊరుకోనని, తన మీద తన ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని, తన మీద దాడి జరగొచ్చు అంటూ ఈ మధ్య చేసిన డ్రామా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఖచ్చితంగా నాకు ఒక స్ట్రాటజీ ఉంది అని చెప్తూ వస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రశ్న అడిగిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారు అన్నట్లుగా మాట్లాడారని, బీజేపీలో అతి త్వరలో చేరే అవకాశం ఉందని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దువ్వాడ పార్టీ మారడానికి సంబంధించి ధర్మాన బ్రదర్స్ ఎఫెక్ట్ కూడా ఉంది అంటున్నారు. బీజేపీ బడా నేతలతో కొంతకాలంగా దువ్వాడ టచ్లో ఉన్నారని, కళింగ ఆత్మీయ కలయిక తర్వాత ఆ సామాజిక వర్గం పెద్దల నిర్ణయం ఇదే అంటూ పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. కమలం పార్టీలో చేరితేనే కళింగ వర్గానికి మనుగడ ఉంటుందని కూడా భావిస్తున్నారంటూ తెలుస్తోంది. కూటమి పొత్తుల పర్వంలో దువ్వాడను బీజేపీ మరి హక్కున చేర్చుకుంటుందా లేదా అనే చర్చ ఒకవైపు ఉంటే, ఇప్పటికే దువ్వాడతో బీజేపీ నాయకులు టచ్లో ఉన్నారని, అతి త్వరలో దువ్వాడ బీజేపీలో చేరతారనే చర్చలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దువ్వాడ అలాగే ఇటు మాధురి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు కొంత ఊతమిస్తున్నట్లుగా కనిపిస్తోంది.